చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మన పిచ్చి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తద్దిమితం 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 దిమితం, చురుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వేసి వయ్యారాలే పట్టాల, నీళ్ళ తీసి నీళ్ళలోనే నెగ్గాల. ఒకటై ఎదా ఎదా వేష కలిసి పదే పదే కనవేశ. ఓహో అప్సరసల్లిప్సుల సలందుకుని వేడా, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వాడి వేడి తాకిట్లు కరగాలే సిగ్గు వెన్న కవిట్లు. చిటికే వేసింది చిరు ఆశ, ఇంతగా రారమ్మని పిలిచేశా. చిటుకు చూపుల్లోనే గురి చూసా, కిటుకు లాగి లాగి అదిలేశా. ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. పూల కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మన పిచ్చి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తద్దిమితం 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 దితం దితం. నా బ్యూటీ ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని, నా బాహ్యలోకంలో ఇంత మధురాత మధురం దొరుకుతుందని ఈరోజే తెలిసింది. చూడు డార్లింగ్, నాకు వచ్చిన ఈ రోగం నా లవర్తో నేను ఎలా చెప్పుకోలేను. కానీ నిన్ను ఇలా చూసైనా తను నన్ను అసహించుకోవాలి. తన మనసులో నా రూపం చెరిగిపోవాలి. తను వచ్చే టైం అయింది, మన నాటకాన్ని మొదలు పెడదాం, సరేనా? వందనం
అభివందనం ఈ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేలని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సరి వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది మూడు నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం స్టాప్ ఇట్. ఎవరు నువ్వు? నేనంటే నువ్వేమన్నా దివి నుంచి భూమికి దిగి వచ్చిన రంభవా? కాదు, నువ్వే దేవుడు అనుకొని నువ్వే నా జీవితం అనుకొని నమ్ముకున్న రాధని. రాధా? ఏ రాధా? అనురాధ? ప్రియ రాధా? ఎవరు? ఓహో, ఈ రాధే కాకుండా నీ హిస్టరీలో చాలా మంది రాధులు ఉన్నారన్నమాట. స్టాప్ దట్ నాన్సెన్స్. నా అనుమతి లేకుండా నా ఏకంత గదికి వచ్చి ఏమిటి నీ పిచ్చివాగుడు? రాజేష్, ఒక్కసారి నన్ను చూడు. నేను రాజేష్, నీ కళ్ళకు పట్టిన మైకాన్ని వదిలి నన్ను చూడు. నేనెవరో నీకు తెలీదా రాజేష్? ఓహో, ది గ్రేట్ శ్రీనివాస శర్మ గారి ద్వితీయ పుత్రిక రాధాదేవ్యా? చూసావా? నా నిజ స్వరూపం చూసావా? చూశాను. ఒక పుణ్యవంతుడు చెప్తుంటే వినలేదు.
అతను నన్ను కావాలని కోరుకున్నాడని నీ మీద కక్షతో ఏయేయో చెప్తున్నాడు అనుకున్నాను. కానీ నిన్ను తీసుకెళ్ళి గర్వంగా చూపెడదాం అనుకున్నాను. కానీ నువ్వు బంగారం కాదు, నువ్వు తప్పు పట్టిన ఇనుమువి అని ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇన్నాళ్ళు ఊతమడు అనుకున్నాను, కానీ గంటకొక ఆడదానితో కులికే నువ్వు. చీచి, ఇప్పుడు అర్థమైంది నీ గురించి. తెలుసుకొని ఏం చేస్తావే? చూడు రాధా, నీలాంటి ఆడవాళ్ళు నా జీవితంలో ఎందరూ వచ్చారో పోయారు. అసలు నీది ఎన్నో నెంబర్ కూడా నాకు గుర్తులేదే. బై తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మాట్లాడగా ముగ్గురం ఎంజాయ్ చేద్దాం. నా మీద నుంచి చేయి. ఆహా, ఇప్పుడు నా విషయం తెలిస్తే నువ్వు చేయి వేస్తేనే అలా అంటున్నావే. అదే తెలియకపోతే నాతో ఉండేదానివేగా. ఇన్నాళ్ళు నువ్వు మంచివాడు అనుకున్నాను, అందుకే నీతో చనువుగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇదంతా కళని మర్చిపో రా, నాతో పెళ్లి కొప్పుకోమ్మా. చీచి, నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. రాధా, నువ్వు నాతో పార్కులకి బీచ్లకి అన్ని తిరిగిన సంగతి ఈ ప్రపంచం మొత్తం తెలిసి ఎంగిలి కూర్చు తినడానికి ఎవడొస్తాడే? చచ్చినట్టు నువ్వు నా దగ్గరికే రావాల్సిందే. చూడు, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నాను. ఒక పుణ్యాత్ముడు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. అతని మనసులో స్థానం సంపాదించుకున్నాను. చూడు రాజేష్, ఆడదాన్ని మోసం చేసిన వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. చూడు, నువ్వు మోసం చేసిన ప్రతి అమ్మాయి ఏడుపు నీకు తగులుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. నో రాధా, నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరు లేరు రాధా, లేరు. నాకింత భయంకరమైన రోగం ఉందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు రాధా, తట్టుకోలేవు. అందుకే నీకోసం నీ నాటకం ఆడాల్సి వచ్చింది రాధా. ఏమైంది? కసాయి వాడి కత్తివేటి నుంచి గురి కాకుండా నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్ రాజేష్. రాధా, నిజాన్ని గ్రహించలేక నువ్వు తప్పు చేస్తున్నావు. చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ వాస్తవాలు కాదు. టేక్ ఇట్ ఈజీ రాధా, కూల్ డౌన్. అశోక్, నేను నిన్ను నానా మాటలు అన్నాను. నిజంగానే నన్ను క్షమించు. చూడు రాధా, నిన్ను ఎప్పుడైతే ప్రేమించానో అప్పుడే నీ రూపాన్ని నా గుండె గుడిలో ప్రతిష్ఠించుకున్నా ప్రేమ పూజారి నేను. మన ఇద్దరి మధ్య క్షమాపణలు వద్దు రాధా. మనం ఈ ప్రేమ సామ్రాజ్యానికి నేనే రాజు, నువ్వే రాణి. రాధా, కమాన్ రాధా, కమాన్. బదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్ల
అల్లరియాట ఆడుకుందామా అల్లుకుని వెల్లువలో చెల్లుమనే కదిలిద్దామా రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మనసైన మాపటి లగ్గంలోన మన పెళ్లి జరిగేను అక్షింతలెయ్యగ వలపులు రేపు లక్షింతలయ్యేను నిరీక్షణే ఫలించి వివాహమే కాదా ప్రతి క్షణం మనకింకా విలాసమైపోగా కలలే నిజమై సల్లమమే సన్నయ్య మోగే హై రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక బదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నా ఈడు మరుమల్లె పూజకు తొందర చూసి మరిగింది నీ తోడు సుతారమైన నేను సితారలా మోగే ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే అయ్యో అదిగే వయ్యారమే సయ్యకలై కోరే రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక బదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకుని వెల్లువలో చెల్లుమని కదిలిద్దామా అశోక్, చెప్పు రాదా మనిద్దరం కలిసి చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏమిటి రాదా అది అదే అశోక్, మా అక్క గురించి తెలిసిందే కదా. తెలుసు ఆ విషయంలో నువ్వు కూడా అంటే మన ఇరువురం కలిసి ఆ విజయాన్ని నిర్దోషిగా నిరూపించి అసలైన నేరస్తులైన ఆ భగవాన్ ధర్మదేశంలో చట్టానికి పట్టించి వాళ్ళకి శిక్ష అనుభవించాలా చేయాలి అంటాం అంతేగా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? చూడు రాదా ఏ రోజైతే నీ ప్రేమను ప్రేమించి ప్రేమ ఋషిగా మారిపోయాను ఆ రోజే నువ్వెవరు నీకున్న సమస్యలేంటో అనే విషయాన్ని తెలుసుకోకుండా ఉంటానా చెప్పు శిథిలమైన ఆ ప్రేమ మందిరాన్ని మనం ఎలాగో తిరిగి నిర్మించలేము చెదిరిన గుండెలతో తీరని పగతో ఇప్పుడేలా ఎగిసిపడుతున్నావు ఆ పల్నాటి రుద్రుడితో పాటు ఈ అశోక్ కలిసి వాళ్ళని హత్య చేస్తాడు ఈ యజ్ఞంలో నేను కూడా నో రాధా నో ఈ అశోక్ రెండు చేతులు చాలు వాళ్ళు ఒక్కొక్క కుక్కను కోస్తే మీ అక్క ఆత్మకు శాంతి చేకూరుస్తా అనాదిగా పేదవాళ్ళను అనుకు తొక్కుతున్నా ఆ రుచువ వారసుల కళ్ళు తెరిపిస్తా అవును అశోక్, ఈ ఒంటరి పోరాటం చేస్తున్న బావకి ఈ సమాజం నుండి నింద పడింది. అది ఎలాగైనా తీసివేయాలి. రాధా మన పెళ్లి మాత్రం నేను చెప్పినప్పుడే జరగాలి రాధా నీ ఇష్టం అశోక్. గోయవాడి వేటి నుండి కాపాడిన నా అశోక్ ఇష్టమే నా ఇష్టం. చూడు రాధా అందరి పెళ్లిళ్ళు ఆ దేవాలయంలో జరిగితే కానీ మన పెళ్లి మాత్రం ఒక మంచి మనసున్న దేవుడి పాదాల చెంత జరగాలి రాధా
మనసున్న దేవుడా ఎవరతను? అవును రాధా, మన ప్రేమకు సృష్టికర్త, మనం కలిసి ఉంటే చూడాలనుకునే ఒక ప్రేమ త్యాగ ధనుడు, మన పాలిట దేవుడు. ఎవరు అశోక్ అతను? చూడు రాధా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. అతని చేతి నుండి రాలే 4 అక్షంతల కోసం మనం వేచి చూస్తూ ఉంటాం. ఏమండి, ఆ పుణ్యాత్ముడిని ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఏది ఏమైనా నాకు పెళ్లి కాదని ఆ రాజేష్ అన్నాడు. నిన్ను తీసుకువెళ్ళి నీకందే అందగాడు ఉత్తముడిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ రాజేష్ ముందర చూపెట్టాలి. చూడు రాధా, ఆ రాజేష్ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పు. కూల్ రాధా, కూల్ డౌన్. అబ్బబ్బో, అయ్యగారు సమరంలోనే అనుకున్నాను. కష్టాలు కూడా బాగానే చెప్తున్నారే. చూడు రాధా, నువ్వు నా వెంట ఉంటే ఈ ప్రపంచానైనా జయిస్తా. వాట్ కిల్లర్ కిల్లర్, చూసారా? ఈ పేపర్లో వార్తలు విన్నారా? ఏముంది కిల్లర్? తప్పించుకొని ఈ పట్టణంలోకి వచ్చాడంట. అది గమనించిన ఇన్స్పెక్టర్ భరత్ వాడిని కాల్చాడు. సో వాడు ఏదో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాడిని అక్కడే అంత చేద్దాం. ఇదే మనకి సరైన అదునైన సమయం. అడవిలోకి వచ్చిన ఆ రుద్రయ్య పట్టణంలో ఎందుకు వచ్చాడు? ఆ అలగాదనం కోసం అయ్యింది. దీంట్లో ఆలోచించడం ఏముంది ఫ్రెండ్స్? వాడు వెళ్ళంటాడు. అవును మరి ఫ్రెండ్స్, వాడు పట్టుకుంటే అలాగే కలుపుకొని వాడేదో చేయాలని చూస్తున్నాడు ఫ్రెండ్స్. వాడిని ఎంత తొందరగా అర్థం చేస్తే ఆస్తి మొత్తం మనం అందజేసుకోవచ్చు. ఉండదు. భగవాన్, భగవాన్, నీ మరదల రాధ విషయం ఏం లేదు. దానికి మన మనుషులు పంపించి 5 మొత్తం పందిరి వేసి నీకు పెళ్లి చేస్తాను భగవాన్. అది అంత తేలిక కాదు భగవాన్. ఎందుకని? దాని యొక్క ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంది, ఇది మాత్రం ఒక గొప్పింటి సంబంధం పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరిని ప్రేమను విడగదీసి వాడిని అర్థం చేస్తే ఎదురా ఉండదు. పనిలో పనిగా ఆ విజయగణ పైకి పంపించేస్తే మనకు కూడా ఎదురు లేకుండా పోతుంది. కిల్లర్, ఇప్పటికే మన మీద ప్రజలు ప్రభుత్వాలు చాలా అనుమానంగా ఉన్నాయి. అందుకని ఆ రాజ్యంలో పెడితే మనకి తప్పు ఫ్రెండ్స్. దాన్ని అంత తెలివి పెట్టకూడదు. మనం పడ్డ శ్రమకి ఫలితం ఉంది ఫ్రెండ్స్. ఇదే మటర్లో అది ఇంకో మటర్ అనుకో. మీతో వెళ్ళి ఆ విజయ్ గడ ఉన్నా చంపేయండి. ఒకవేళ దాని అమ్మాలని చేస్తే దాన్ని ఈడ్చుకురండి రా ఇక్కడికి. ధర్మతేజ, మన తలపెట్టిన యజ్ఞం దర్శకొచ్చింది. ఇక విజయం మిమ్మల్ని వరుస్తుంది నా ఆశ. ఈ ప్రాంతానికి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో మన అందరం ఎంజాయ్ చేసుకుందాం.
36, 24, 36. ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. సంగతి ఒకటి కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎంఆర్పి ధరలు. రెండవి చక్కరివి గుండ్రంగానే ఉండేవి. ఏవో కావని కత్తిరి చూపులు నా కళ్ళు. ఒకటే తేనె పట్టు అది తుంటిరీగలు మూగేది. ఏదో కాదని మిసిమిసి దాటే నా ఒళ్ళు. ఒళ్ళో కాలను ఊపేసేది మహారాజులని దురిపేసేది. ఒక జాతికి సిగరేపేది మరి అది నా సొగసే. జారే 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 నా సిల్కు సీరే జారే. ఊరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. 36, 24, 36. ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. ఒకటి కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎంఆర్పి ధరలు. ఏయ్ అసలుకి చూస్తే నా సొంతూరు అమలాపురము. అక్క సోకే నలగడి కమలాపురము. ఆరో ఎట్ట జోరే చూసి నా పెద్దోళ్ళు 60 ఏళ్ళ అసలుకి నన్నే కొడెత్తినారు. ఆ వరసని ఎల్లే చేసేసిన ఈ వరసని ఇట్టా దూసేసిన. నువ్వు చెండు పెట్టి చంపి పైటేసిన. రెండు బండి పక్కని కై సైటేసిన. నువ్వు కనబడినాక కొస్తైనా నడుమని ఇంకా దాస్తానా. కనబడిపోతూ నీతోనా కసి కసి కంపేనా. జారే 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 నా సిల్కు సీరే జారే. ఊరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. 36, ఆహా ఓహో హై. 36, 24, 36. ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. ఒకటి కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు బోరబ్బిన ఎంఆర్పి ధరలు.
అశోక్, ఏమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? ఏం రాకూడదా? అబ్బే అదేం కాదు రాధా, మార్నింగే కదా కలిసింది అని. అశోక్, మా అక్క చేయలేని పని నేను చేశాను. ఇగో డాక్యుమెంట్లు. ఏమిటి రాధా ఇది, నాకు అర్థం కాలేదు. చూడు, ఈ ఆస్తి కోసమే నా తండ్రిని చంపారు, నా అక్కని చంపారు. ఈ ఆస్తి కోసం మళ్ళీ నన్ను చంపుతారని చూస్తున్నారు ఆ భగవాన్ ధర్మతేజాలు. చూడు అశోక్, వాళ్ళలాగే నేను కూడా చేస్తాను. అలా చావకూడదు. సుఖులని ఈ డబ్బు ఎందుకు, అందుకనే ఆ కార్మికుల పేరున రాయిపించాను. చూడు రాధా, చాలా మంచి పని చేసావు రాధా. మొత్తం పనిగా ఆ విజయ్ని చట్టానికి లొంగిపోమని చెప్పి మనం ఇరువురం వెళ్ళి నిర్దోషిగా సాక్ష్యం చెప్పి విజయ్ని బయటికి తీసుకొని వద్దాం రాధా. అవును అశోక్, పగబట్టిన నాగులా తిరుగుతున్నారు. భగవాన్ ధర్మతేజను చంపటానని మా బావ విజయ్ని చంపాలని ఇన్స్పెక్టర్ ఆ భరత్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదే ఈ పరిస్థితి. రాధా, విజయ్ ఆశయం నెరవేర్చడం కోసం ఈ అశోక్ ప్రాణాలైనా అర్పిస్తాడు రాధా. ఒకవేళ విజయ్ చేతిలో వాళ్ళు తప్పించుకున్నా ఈ అశోక్ చేతిలో వాళ్ళు తప్పించుకోలేరు. ఆ చట్టానికి పట్టించి వాళ్ళకి శిక్ష అనుభవించేలాగా చేస్తాడు. అశోక్, నువ్వు సాగిస్తున్న ఈ సమరంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను. రాధా, ఈ అశోక్ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా రాధా? నువ్వు అశోక్, అలా కాదు అశోక్. మరి ఎలా? అమ్మో, ఈ అశోక్ ఈ సమరంలోనే అనుకున్నాను, సరసంలో కూడా. రాధా, ఈ అశోక్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాడంటే అది ముగించేంత వరకు నిద్రపోడు. అలాగే అయ్యగారు. అలాగే మేడం. నిదురపోవడానికి దిండు నాకెందుకు, అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది. చూస్తూ ఉన్నావు నా దిక్కు రూపి అనిపిస్తావు, ఇన్ని నాడు లేని బాగోతం బాగుంది. ఈ చల్లగాలి ఉన్నాని బయట గాలి తగలగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. జనే 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 జనే.
చేసుకుంటుంటే బాగున్నది ఇడుక విల్లతో దొరబ విల్లన్ని మెసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది నా పట్టు జారి పరువన్నవ జారకుండా పట్టుకుంటే అల్లల్లాడిపోయి ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోరంగా పోవడం బాగుందే చిన్నజాలే జనే 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 నీ నాలు కళ్ళల్లోన మాయులీన గడవంప సంపుల్లోన మెందులీన నీ నడము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే జనే 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 జియా జనే 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 జియా జనే 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 రాధా, నువ్వు అన్న మాటలే నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి. రాధా, ఈ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు రాధా, తెలీదు. ఆగిపోదు రాధా. ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణం రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యువు తాకాగదు మృత్యువు రాకాగదు ఆగదు ఏ నిమిషం నీ కోసం ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము జీవితం ఒక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు
మరణం తచ్చమని ఏ జీవికి తప్పదని తెలిసినా ఈ మనిషి తపనాగదు. ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం. అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం. మన పెళ్లి పెద్ద. మన ప్రేమ కోసం అహోరాత్రులు శ్రమించిన ఓ ప్రేమ త్యాగి. అరే 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 రాజేష్, జీవించండి రాజేష్. ఖరీదైన చిలుక. మాట్లాడు. నాకా చావు నేనంటే గజ గజ ముడికిపోద్ది, పారిపోద్ది. నా గవ్వల సందడికి నీ గజ్జల సంపడి కలపవే పమ్మాలే.
ఔరా 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 நந்தே நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் ఆడ. నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా. క్షణక్షణానికి నాకు పిచ్చిపోతుంది. రాకపోతే చస్తాలే. அணைத்தாலே அடையாது மனமாறினதன் மோகந்தா. படியும் ஈர பூவின் தேன்துளி அருகும் மூலராஜ லீலைகள் தழுவும் மாத மெல்ல நின்மை தீருதோ. கணகணகண என இந்த பருவம் முனையினி தினமொரு தினமொரு சபலத்தில் துடிப்பது தீராய் தேவனே. வாராய் 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 வாராய். बचाए माई बचाए. என் பந்தமோ எதிரின் பந்தமோ ஏழென்ப பந்தத்தின் தொடராகுமோ. புஷ்பமோ இது புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. கிரகமும் விலகணும் வாவா என் கருகனும் தழுவனும் நீவா. அறுபத்து மனசு பெண் மனம் பொறுமையதொரு புலவா. இனி இரவினில் தகுதிய மனதுனை கலவிட
సంవిరంగిడ విరహంకాంగిడ చంద్రముఖి అమ్మాలే ఎంత బొమ్మాలే బిందె పండయిందే అమ్మ బొమ్మాలే ఇంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. ఏ బొమ్మాలే ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. తాం తరగడ ధీం తరగడ దోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ దోం దోం తరగడ నం నం తరగడ ఒకే ఒక్కడు ఆ సూర్యుడు